మునుపటి భాగంలో ఈ కాలసర్పనిధి రక్షణగా ఉండే ఆ ఎగిరే పిశాచి నేరుగా ఈ కాలసర్పనిధి రక్షకులకు ఆ భయంకరమైన శపించబడిన బిడ్డ ఆ శిరోషా మాంతుడు ఊరు నడి మధ్యలో అతి కిరాతకంగా బలి చేశాడని చెప్పి ఆ విషయాన్ని వీరిద్దరికీ తెలియజేసింది. ఆ మాటలు విన్న ఈ ఇద్దరు చాలా భయపడ్డారు. ఇంతలో వారు అనుకున్న విధంగానే ఆ కాలసర్పనిధి గృహలో ఉన్న ఆ భయంకరమైన పిశాచి పెద్దగా కేకలు వేస్తూ ఆ బావిలోంచి తన చుట్టూ ఉన్న ఆ శక్తివంతమైన రక్షణ వలయాన్ని ఎదిరించి నేరుగా బయటకు వస్తూ ఉంది. అది చూసి ఈ ఇద్దరు రక్షకులు చాలా భయపడ్డారు. ఆ పిశాచి ఈ యొక్క కాలసర్పనిధి బావిలోంచి బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, విడుదల! ఎన్నో వందల సంవత్సరముల నుంచి ఈ బావిలోనే శక్తివంతమైన ఆ మంత్రాల వనను బంధించింది. ఇక నేటితో ఈ బందికానా నుంచి నేను విడుదలయ్యాను. ఓ ఈ శకుంత ఫల కాల సర్పకులారా, బయటికి రండి. వెళ్ళి ఆ ఊళ్ళోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా మీ నోట కరిచి చంపి రక్తాన్ని పీల్చి ఇక్కడికి రావలే. ఈ మృత్యుకాదయమా, ఇక నీవు కూడా నిర్భయంగా ఊళ్ళోనికి ప్రవేశించి ఊళ్ళో ప్రజలందరినీ సర్వనాశనం చేసి ఆ తరువాత ఈ కాలసర్పనిధి యొక్క ద్వారాలు తెరుచుదాం. ఊరిని మొత్తాన్ని నాశనం చేస్తే ఎవరెగిరైతే ఆ శక్తివంతమైన నాగమణి ఉందో వారిని కనిపెట్టడం మనకి తేలిక అవుతుంది అని ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రక్షకులు ఇద్దరు చాలా భయపడి ఎలాగైనా సరే ఈ పిశాచాల నుంచి ఊర్లో ప్రజల్ని కాపాడుకోవాలని, అదే విధంగా కాలసర్పనిధిని కూడా కాపాడుకోవాలని చెప్పి నేరుగా మంత్రాల వద్దకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవ ఎదుట ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరూ ఇలా అంటూ ఉన్నారు, మంత్రాలవకి ధన్యవాదాలు. మంత్రాలవ్వ, ఇంతకాలం నీ యొక్క శక్తివంతనలతో ఆ పిశాచాలని బందీగా ఉంచాం. కానీ ప్రతి అమావాస్యకి ఇచ్చే బలి ఈ రోజు జరగకపోవడం వల్ల ఆ పిశాచ తన చుట్టూ ఉన్న శక్తివంతమైన వల్యాన్ని విడుదల చేసుకొని ఊళ్ళోనికి తన ప్రేతాత్మ శక్తిని మొత్తాన్ని ప్రవేశపెడుతుంది మంత్రాలవ్వ. అంతేకాదు, ఆ పిశాచి కాలసర్పనిధి కనుక పొందితే ఇక దాని శక్తి అధికవంతమవుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామంతో పాటు ప్రపంచాన్ని శాసించే శక్తి తన వశమవుతుంది. మంత్రాలవ్వ, ఏదో ఒక విధంగా ఆ పిశాచాల్ని మాత్రం ఈ ఊళ్ళోనికి రానుకుంటా చెయ్యి మంత్రాలవ్వ అని ఈ యొక్క కాలసర్ప రక్షకులు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఆ నాగకిరీకొన రక్షకులతో ఇలా అంటూ ఉంది, కంగారు పడకండి నాగరక్షకులారా, మీ శక్తి అమోఘం. మీ శక్తి ముందు ఈ పిశాచాల శక్తి ఎన్నటికీ పనిచేయదు. కానీ ఈ రోజు అమావాస్యకి తనకు ఇచ్చే ఆ యొక్క శాపగ్రస్తులైన శిశు బలిని ఇవ్వకపోవడం వల్ల తన శక్తిని అధిగమించే శక్తి మనకు ఎవరికి లేకుండా పోయింది. కానీ ఒక్క విషయం గుర్తించండి, ఆ బిడ్డ శరీర భాగాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఆ శిరోషా మాంత్రికుని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ యొక్క శాపగ్రస్తు శిశు యొక్క దేహం వద్ద ఊరి ప్రజలందరూ నుంచుని పెట్టి ఆ శిశు గర్భం దగ్గర మాత్రమే ఈ పవిత్రమైన నాగమణిని చుట్టూ పెట్టడం వల్ల మీ ఊళ్ళో ప్రజలందరికీ రక్షణగా ఉంటుంది. దానితో ఈ పిశాచాలు మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయలేవు. ఇది ఊరిని దాటి వచ్చేలోపు నా మంత్రశక్తితో ఆ పిశాచాల్ని కొద్దిసేపు బందీగా ఉంచగలను. కానీ ఇంకొక రహస్యం ఉంది. నాగసర్పగిరి కోణలో ఉన్న ఆ సర్పనిధిని పొందడం ఈ ఊరి పెద్ద కొడుకుకి మాత్రమే సాధ్యమవుతుంది అని ఈ యొక్క మంత్రాలవ్వ వాళ్ళతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపడి ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రాలవ్వ, అదేంటి ఎలా అంటున్నావు? వాడు దుర్మార్గుడు కదా అన్నావు కదా. వాడు మాంత్రికుడైన శిరోష మాంత్రికుడితో చేతులు కలిపాడు.
అలాంటి వాడితో ఆ కాలసర్పనిధిని మనం తీసుకొని వస్తే వాడు ఇక విధ్వంసానికే చేపూడుతాడు. అటువంటి వాడికి ఆ కాలసర్పనిధి అందకూడదు మాత. ఏదో ఒక విధంగా చేసి ఆ కాలసర్పనిధిని మీ వశమే చేసుకోండి అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఊరి పెద్దగారు, అదే విధి అంటే. మీ కొడుకుకి ఇప్పుడు ఆ శిరోష మాంత్రికుడు ఉన్న మంత్రోచ్చారణలో ఉండడం వల్ల తను చేస్తున్నది మంచా చెడ అని తెలుసుకోకుండా విచక్షణంగా ఉన్నాడు. నా మంత్రజరంతో మీ వాడిని మంచితనంగా మార్చి మీ ముందు నిలబెడతాను. ఇప్పుడు మన మాటలన్నీ దొంగచాటుగా ఆలోచిస్తున్న ఆ వ్యక్తిని ఇప్పుడు ఇక్కడికి ప్రత్యక్షం చేస్తాను, చూడండి. ఓం క్రీం ఫట్, ఓం క్రీం ప్రత్యక్ష అని మంత్రాలు చదివేసరికి ఈ ఊరి పెద్ద కొడుకు సూర్యరావణ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. సూర్యరావణ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అయినా మీరెవరు? ఈ మనుషులెవరు ఎంత వింతగా ఉన్నారు? అరే నాకేదో భయంగా ఉంది. మంత్రాలవ్వ, అసలు ఏం జరుగుతుంది? దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు అని ఈ సూర్యరావణ చాలా భయపడుతూ ఉన్నాడు. అది ఎంతా గమనించిన ఈ మంత్రాలవ్వ సూర్యరావణతో ఇలా అంటూ ఉంది. సూర్యరావణ, నీకు వచ్చిన ఆపదేమీ లేదు. కానీ ఇంతకాలం నువ్వు శిరోషామాంతుడు చెరలో ఉండడం వల్ల వాడు చెప్పిన విధంగా అంతా చేశావు. ఎంతో మందిని ఆ శిరోషామాంతుడికి బలి ఇచ్చావు కూడా. కానీ ఇది ఎంత నీకు తిరిగి చేసింది కాదు. ఆ మాంత్రికుడు నీలో మంత్రోచ్చరణ జపించి నిన్ను వాడికి కావలసిన విధంగా నిన్ను కీలిబొమ్మ వలె వాడుకున్నాడు. ఇకపై నీకు విడుదల చేస్తాను. ఓం క్రీం మంత్రచారిణి, ఓం క్రీం దుష్ట శక్తి ఆవాహని, ఓం క్రీం దుష్ట శక్తి విమోహిని అని ఏవో మంత్రాలు చదివి మంత్రాలవ దండంతో ఆ యొక్క సూర్యరావణ శిరస్సుపై పెట్టింది. వెంటనే ఈ సూర్యరావణ ఒంటిలో ఉన్న చెడు భావనతో పాటు ఆ మంత్రశక్తులు అన్నీ కూడా నాశనమైపోయి ఒక పిచ్చుక రూపంలో బయటకు ఎగిరిపోయింది. అది ఎంతా గమనించినా వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అది చూసి ఈ ఊరి పెద్ద చాలా ఆనందపడి మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, నీకు శతకోటి వందనాలు మంత్రాలవ్వా. ఎంతో చెడుగా ఉన్న మా బిడ్డని ఇప్పుడు మంచిగా మార్చావు. అంతేకాదు మంత్రాలవ్వా, నా బిడ్డను మంచిగా మార్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రాలవ్వా, వీడు బాగుపడ్డాడు సరే, కానీ ఇప్పుడు ఆ ఊళ్ళోనికి వచ్చి ఆ పిశాచాలు మనం ఎలా ఎదుర్కొంటాం ఏంటో నాకు భయంగా ఉంది మంత్రాలవ్వా అని ఈ ఊరి పెద్ద భయపడుతూ మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. మీరు ఏమీ కంగారు పడడం అవసరం లేదు. ఈ పవిత్రమైన నాగమణి ఆ యొక్క శాపగ్రస్తులైన బిడ్డపై పెట్టి ఉంచండి. ఆ బిడ్డతో ఉన్న శక్తితో పాటు ఈ యొక్క నాగమణి శక్తి కూడా మీ ఊరి పెద్దందరికీ రక్షణగా ఉంటుంది. ఇంతలో ఈ కాలసర్పనిధి రక్షకులతో పాటు నేను నేరుగా ఆ కాలసర్పనిధి వద్ద మంత్రోచ్చరణ చేస్తూ ఉన్న ఆ భయంకరమైన పిశాచి యొక్క శిరస్సు భాగంలో నా మంత్రదండంతో మంత్రాన్ని జపించి తనని అక్కడికక్కడే నాశనమయ్యేలా చేస్తాను. ఇంతలో నేను మీకు చెప్పిన విధంగానే ఈ పవిత్రమైన నాగమణి సహాయంతో మీరు అందరూ ఈ ఊరు నడమధ్యలోనే క్షేమంగా ఉండండి. ఆ పిశాచాలను నాశనం చేసిన తర్వాత మాత్రమే ఆ కాలసర్పనిధి యొక్క ద్వారాలు తెరుచుకోబడతాయి. అప్పుడు అందులో ఉన్న కాలసర్పనిధి ఈ ఊళ్ళో ప్రజలందరికీ అర్పణం చేసి ఇక ఊరు అంతా క్షేమంగా ఉండేలా చేస్తాను. ఓం క్రీం అని ఈ మంత్రాలవ వారందరితో చెప్పింది. ఆ మాటలు విన్న సూర్యరావణ కూడా చాలా ఆనందపడి మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ, నీకు వందనాలు మంత్రాలవ. నిజంగానే ఇంతకాలం ఆ శిరోష మాంత్రికుడు ఏం చెప్పినా చేసేవాణ్ణి. వాడు నాలో ఎంత భయంకరమైన ప్రేతాత్మ శక్తిని ప్రవేశపెట్టి నా చేత ఎంతో మందిని చంపించేశాడు మంత్రాలవ్వ. ఆ పాపం నాకు ఊరికే పాదు, నన్ను శిక్షించండి మంత్రాలవ్వ అని ఈ సూర్యరావణ చాలా ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. సూర్యరావణ, నువ్వు చేసిన తప్పులన్నీ ఆ శిరోషా మాంత్రికుడు తన దుష్ట శక్తితో చేయించడం వల్ల ఆ యొక్క పాపనాశనములు అన్నీ మీపై పడదు. ఆ శిరోషా మాంత్రికుడు చాలా భయంకరమైన మాంత్రికుడు.
తన శక్తిని మొత్తాన్ని ఇప్పుడు ఆ పిశాచాల్లో ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ పిశాచాలు గనక నేను అధిగమించగలిగితే ఇక ఈ షిడోష మాంత్రికుడు భూగర్భ భాగంలో ఒక శిలవలే మార్చి బందీగా మార్చేస్తాను. అంతవరకు మీరు అందరూ ఊరిన మధ్యలోనే ఈ యొక్క నాగమణి ఆధారంగానే రక్షణలో ఉంటూ ఉంటారు. వెళ్ళండి, ఊళ్ళో అందరినీ రక్షించుకోండి, మేము ఇక బయలుదేరుతాం అని ఈ మంత్రాల వారితో చెబుతూ